ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే దీపక్, నెక్స్ట్ మన పేరేరా? ఏమో మమ్మీ, తెలియట్లేదు. జీవన్తో పాటు సూర్యప్రతాప్ గారి నాశనం కోరుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఇదేంటి మమ్మీ, మనం సహాయం చేస్తే మనల్ని కూడా ఇరికించేలా ఉంది. కానీ నాకు తెలిసింది మాత్రం జీవన్ ఒక్కడే. జడ్జి గారు, నేను చేసిన తప్పుకి నాకు ఏ శిక్ష వేసినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నరరూప రాక్షసుడైనా ఆ జీవన్ని మాత్రం ఉరి తీయండి. అలాంటి వాడు భూమి మీద బతకడానికి అర్హుడు కాదు. నేను అప్రూవల్గా మారుతాను అన్నందుకే కోర్టుకొస్తున్న నన్ను అడ్డగించి నా కారుకి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదంతా అసలు రాజు రూపాయలకి ఎలా తెలిసింది మమ్మీ? రారాజు, రాజు, రాధికని చంపింది జీవనే అయినా జీవనే చంపాడనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా రాజు. ఇప్పుడేం చెయ్యాలి? అదే నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. పోతే పోనీ అని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆవిడ హాస్పిటల్ ఖర్చులకు కూడా మనల్ని డబ్బులు తీసుకురామందిందిరా. అది కూడా ఏటీఎం కార్డు ఇచ్చే తీసుకురామంటే తీసుకురావచ్చు, కానీ ఉంగరం తాకట్టు పెట్టి తీసుకురావాలంటే ఎలా ఏమోరా బాబు. సరే పద. ఆధారాలేవి దొరక్కపోతే నాన్నని ఆ దేవుడే కాపాడాలి. రాజు, కళ్ళు కనిపించట్లేదా? సారీ బాసు, మేమేదో కంగారులో ఉన్నాము. కంగారులో ఉంటే ఎదురుగా వచ్చే వాళ్ళని చూసుకోరా. నీ భార్య కోసం చేయించుకున్న ఈ రింగ్ ని నాకెందుకు తొడిగావు సూర్య? రాజు, ఇది అమ్మ ఉంగరం రాజు. నీ భార్య కోసం చేయించుకున్న ఈ రింగ్ ని నాకెందుకు తొడిగావు సూర్య? మీ మీద ఆరోపణలు చేసిన రాధికను మీరే పెట్రోల్ పోసి తగలబెట్టారని వస్తున్న వార్తలు నిజమేనా సార్? అంటే రాధిక రై, ఈ ఉంగరాన్ని ఎక్కడ కొట్టేశారా? ఇది కొట్టేసిన ఉంగరం కాదు బాసు, ఈ ఉంగరం గల ఆవిడే ఇచ్చింది. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. ట్రీట్మెంట్కి డబ్బులు లేవని ఈ ఉంగరం ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇవ్వమన్నారు బాసు. మాకు బాగా కావాల్సిన మనిషి. ఇప్పుడు ఆవిడ ఏ హాస్పిటల్లో ఉన్నారు? రండి బాస్, చూపిస్తాను. రండి. ఇదిగోండి మేడం రింగ్. థ్యాంక్ యూ. వస్తామండి. ఎలా జరిగింది రాధిక?
నేను చేసిన పాపం నాకే తగిలి కాలిపోయాను రూపా. జీవన్ లాంటి దుర్మార్గులతో చేతులు కలిపినందుకు నాకు ఆ దేవుడు వేసిన శిక్ష ఇది. దుర్మార్గులతో చేతులు కలిపినందుకు శిక్ష వేసిన ఆ దేవుడు దుర్మార్గుల్ని మాత్రం ఎందుకు వదిలేస్తాడు రాధిక? దుర్మార్గుల్ని శిక్షించడం ఒక్కోసారి ఆలస్యం కావచ్చేమో, శిక్షించడం మాత్రం పక్కా రాజు. జీవన్ లాంటి రాక్షసులు మాత్రం బతకడానికి వీల్లేదు. జీవన్కి సరైన శిక్ష పడాలంటే నువ్వు కోర్టుకొచ్చి నిజం చెప్పాలి రాధిక. చెప్తాను రూపా. చేసిన పాపాల్ని సరిదిద్దుకునే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు? జీవన్ లాంటి రాక్షసుని నమ్మి సూర్యప్రతాప్ గారు లాంటి మంచి మనిషి మీద నింద వేశాను. ఆ నింద చెరిపేయడం కోసమే నన్న దేవుడు ప్రాణాలతో బయటపడేశాడనుకుంటా. మీ ఆస్తి కూడా నాకు అక్కర్లేదు. మీరెప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి నిజం చెప్తాను. రేపే వాయిదా. జీవన్ దృష్టిలో నువ్వు చనిపోయావు కాబట్టి రేపు కోర్టు టైం వరకు ఇక్కడే రెస్ట్ తీసుకో రాధిక. మేము చెప్పినప్పుడు కోర్టుకు వస్తే సరిపోతుంది. అలాగే రాజు. మళ్ళీ మాయమైపోవు కదా? లేదు రూపా, మాయం అవ్వాలి అనుకున్నా కోర్టులో నిజం చెప్పిన తర్వాతే రూపా. జాగ్రత్త రాధిక. బిల్లు కట్టేసి వెళ్తాం. నేను వీళ్ళకి ఇంత అన్యాయం చేసినా వాళ్ళు నన్ను కాపాడాలనుకున్నారు, నాకు సాయం చేయాలనుకున్నారు. అటువంటి వాళ్ళకి అన్యాయం చేయలేను జడ్జి గారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట కేసు టేకప్ చేసిన తర్వాత సమగ్ర విచారణ లేకుండా వాదించి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పీపీ గారిని మందలిస్తున్నాను. రాధిక డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన మళ్ళీ తన తప్పు ఒప్పుకొని న్యాయం కాపాడినందుకు కేవలం 20,000 రూపాయల జరిమానా విధిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.